మహాభారతం మహోపాఖ్యానం యొక్క 5వ ఎపిసోడ్కు స్వాగతం. మునుపటి ఎపిసోడ్లో నేర్చుకున్నట్లు కుటుంబ వంశం కొనసాగించేందుకు సత్యవతి అరణ్య ఋషిగా నివసిస్తున్న వ్యాసుని పిలిపించింది. తన తల్లి కోరుకునేది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కాని తనను అనుకూలంగా తయారు చేసుకోవడానికి సమయం కావాలని చెప్పారు. అయినప్పటికీ సత్యవతి అతనిని వెంటనే పిలిపిస్తూ, కోడళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పారు. వ్యాసుడు అంబిక దగ్గరకు వెళ్ళాడు. అతని రూపం చూసి భయపడిన అంబిక కళ్ళు మూసుకుంది. వ్యాసుడు సత్యవతికి చెప్పాడు, అంబిక కళ్ళు మూసుకుందనగా ఆమె కుమారుడు కంటి చూపు లేనివాడిగా పుడతాడు. తరువాత సత్యవతి అంబాలికను సన్నద్ధం కావాలని కోరింది. అంబాలిక కూడా భయపడింది మరియు ఆమె ముఖం రక్తహీనంగా మారింది. వ్యాసుడు సత్యవతికి చెప్పాడు, అంబాలిక కుమారుడు పాండురంగంగా పుడతాడు. మళ్ళీ అంబాలిక దగ్గరకు వెళ్ళండి సత్యవతి అన్నది. కాని అంబాలిక తన పరిచారికను పంపింది. ఆమె వ్యాసుని ఆనందంగా ఆహ్వానించింది మరియు ఎటువంటి భయం చూపలేదు. వ్యాసుడు చెప్పినవి అన్నీ నిజమయ్యాయి. అంబిక కుమారుడు కంటి చూపు లేనివాడిగా పుట్టాడు. అతనికి ధృతరాష్ట్రుడు అనే పేరు పెట్టారు. దీనర్థం రాజ్యం పట్టువాడు. అంబాలిక కుమారుడు పాండురంగంగా పుట్టాడు. అతనికి పాండు అనే పేరు పెట్టారు. దీనర్థం పాండురంగం. అంబాలిక పరిచారికకు ఒక అందమైన బిడ్డ పుట్టింది మరియు అతనికి విదురుడు అనే పేరు పెట్టారు. దీనర్థం జ్ఞానవంతుడు మరియు అతను తన పేరుకు తగినట్లు పెరిగాడు. ధృతరాష్ట్రుడు పెద్దవాడు కాని అతను కంటి చూపు లేనివాడు. విదురుడు పరిచారిక కుమారుడు. అతను తన అన్నల్లా రాజకుమారుడు కాదు. అతను ఎప్పటికీ రాజుగా ఉండలేదు. అతనికి రాజుగా మారడానికి అనుమతించబడలేదు. అందువల్ల పాండు హస్తినాపురం రాజుగా అయ్యాడు. విదురుడి కథను అర్థం చేసుకోవడానికి మందవ్య కథ వినండి. ఋషి మందవ్య ధ్యానంలో ఉన్నప్పుడు దొంగలు అతని ఆశ్రమంలో దాక్కున్నారు. రాజు రక్షకులు మందవ్యను దొంగలతో కలిసి బంధించారు. నేను నిరపరాధిని మందవ్య నిరసించాడు. కాని రాజు అతనిని కుంభంతో పొడిచాడు. మందవ్య యముడికి ధర్మదేవునికి ఫిర్యాదు చేశాడు. కార్యాలకు ఫలితాలు ఉంటాయి అని యముడు అన్నాడు. అదే కర్మ పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు పురుగులతో ఆడుతూ వాటిని కుళ్ళుతో పొడిచావు. నువ్వు పోదిచావు కాబట్టి నువ్వు పొడవబడ్డావు. ఇది న్యాయం కాదు అని మందవ్య ప్రతిస్పందించాడు. నేను నీకు మరో జీవితంలో అన్యాయంగా బాధపడేలా శపిస్తాను. యముడు విదురుడిగా పుట్టాడు. రాజు లక్షణాలతో ఉన్నప్పటికీ పాలించడానికి అనుమతించలేదు. కురువంశంలో 3 కుమారులు పుట్టారు. వారిని పెంచడం బాధ్యత భీష్మ మీద ఉండేది. అతను వారికి అన్ని శాస్త్రాలు మరియు ఆయుధాలను ఉపయోగించే కళ నేర్పాడు. చాలా విరాళాలు ఇవ్వబడ్డాయి మరియు అనేక యజ్ఞాలు నిర్వహించబడ్డాయి. వారు యువకులకు చేరిన తరువాత భీష్మ వారి వివాహం గురించి ఆందోళన చెందాడు. ఆ సమయంలో గంధార రాజ్యాన్ని సుబోన్ రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి గంధారి అనే కుమార్తె ఉంది. భగవానుడు శివుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. ఆమె 100 మంది కుమారులను ప్రసవిస్తుంది. ధైర్యవంతుడైన భీష్మ ఈ వార్త విని సుబోన్కు సందేశం పంపాడు. మీ కుమార్తెను కురువంశానికి చెందిన విచిత్రవీర్యుడు కుమారుడు ధృతరాష్ట్రుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి. ఈ సందేశం అందుకున్నప్పుడు గంధార రాజు, ఈ వివాహం అన్ని విధాలుగా లాభదాయకం కాని వధువు కంటి చూపు లేనివాడు అనే విషయాన్ని తప్ప. అయితే భీష్మ యొక్క కోపం ఎటువంటి సరిహద్దులు తెలియదు. నేను దీనిని అంగీకరించకపోతే అని అనుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత గంధార రాజు వివాహానికి ఏర్పాట్లు చేశాడు. అతను ఏనుగులు, గుర్రాలు, రథాలు, బానిసలు, ఆవులు, ఎద్దులు, రత్నాలతో నిండి ఉన్న పల్లకీలు మరియు ఎన్నో బ్రాహ్మణులను శకునితో పంపాడు. గంధారి ప్రత్యేకంగా అలంకరించబడింది. తన పెళ్లి కోసం తన చేయి ఒక కంటి చూపు లేని వధువుకు ఇచ్చారని విన్నప్పుడు ఆమె తన కుటుంబాన్ని క్షమించింది. దీనిని ప్రతీకార న్యాయంగా భావించింది. ఆమె ఒక వస్త్రాన్ని 100 మడతలు వేసి తన కళ్ల చుట్టూ కట్టింది. బహుశా ఆమె ఈ దశను తన భర్త యొక్క విధిని అనుసరించాలని నిర్ణయించుకుంది అని చూపించడానికి తీసుకుంది. తర్వాతి ఎపిసోడ్లో శకుని గురించి మరిన్ని నేర్చుకుంటాము. అతనికి సౌబల అనే పేరుతో కూడా ప్రాచుర్యం ఉంది.
అతను గంధార రాజ్యం యొక్క యువరాజు. చూసినందుకు ధన్యవాదాలు. అన్ని తాజా ఎపిసోడ్లను చూడటానికి మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మహాభారతం కథ ఇప్పుడే ప్రారంభమైంది.